ఈమె మా అమ్మ. మా అమ్మకు తోడబుట్టిన అక్క చెల్లెలు లేరు. ఇటు నాకు తోడబుట్టిన అక్క చెల్లెలు లేరు, అన్నదమ్ములు లేరు. మా దురదృష్టం ఇంతేనా అనుకున్నాం. నాకు పెళ్ళయి ఫస్ట్ ఒక బావ పుట్టిండు. మళ్ళీ బావ పుడతారేమో అని చాలా భయంగా ఉండాలి. కానీ ఏం విషయం, దేవుడు ఎవరిని ఇస్తే వాళ్ళని తీసుకోవాలి కదా, వద్దనద్దు కదా. కానీ వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు ఏం ముక్తారా. ఆ కజిన్ సిస్టర్స్కి బయట వాళ్ళకి ఎంత ప్రేమ చేసినా కూడా వాళ్ళు మన వాళ్ళు గారు. అదేదో నీకు పాపనిస్తా, ఆ పాప కాలు మొక్కు, చాలా మంచిగా చూసుకో అని భగవంతుడు నాకు పాపనిచ్చిండు. పుట్టి 1 month అయింది. పాపను పిల్లల్ని రివీల్ చేయొద్దు, చూపియొద్దని చూపిస్తలేను. కానీ చాలా సంతోషంగా ఉన్నాం అందరం. ఇంట్లో ప్రతి ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంటే చాలా సంతోషంగా ఉంటుంది. భగవంతుడు ఎవరినిస్తే వాళ్ళని తీసుకోవాలి అంతే. కానీ నాకు పాప పుట్టి చాలా సంతోషంగా అనిపించింది. మంచిగా చూసుకుంటాను. అందరు బాగుండాలి, సంతోషంగా ఉండాలి, నిజాయితీగా బతకండి, మంచిగా ఉండండి. దేవుడు ఎప్పుడు చల్లగా చూస్తాడు. ఏదైనా మనం మంచికి అనుకొని ముందుకు పోతూనే ఉండాలి. చాలా బాగుంటుంది లైఫ్. మళ్ళీ ఒకసారి పుడతాం.